నా రేట్ అంతా నేను చెప్పలేదు కదండి. ఇప్పుడు నేను అంటాను యూట్యూబ్లో నేనున్నాను అనేది, యూట్యూబ్లో మనం ఏంటి దాన్ని పెట్టడం తప్పితే దాంట్లో ఏమొస్తున్నాయి, కామెంట్లు ఏమొస్తున్నాయి, నేను అంత టైం నేను ఇచ్చించనండి. ఎందుకంటే కొన్ని మిలియన్స్ పీపుల్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు నాకున్నారండి 4 మిలియన్స్ పీపుల్స్ ఉన్నారు ఫేస్బుక్లో, నేను వాళ్ళందరినీ రీచ్ అవ్వలేనండి, అందరికీ సమాధానాలు చెప్పలేను. అలా అని ఒకళ్ళు కూడా టచ్ చేసినా 10 మందిని టచ్ చేసినా అంతమందిని అంటే ఎలా 2-3 టచ్ చేయాల్సిన అంటే అది ఎలా అంటే అండి హ్యాబిట్ లాగా అయిపోయింది. అదే వృత్తి పెట్టుకొని నీ రేట్ ఎంత అనేది మీరు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి వాళ్ళు అడుగుతారు. కానీ మేబీ ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉండొచ్చండి. ఇది కూడా నేను అదే అంటున్నాను, నేను దాన్ని చూడలేకపోతున్నానండి. ఓకే, నా మేనేజర్ ఉన్నాడు నాయుడు అని, తను చూస్తూ ఉంటాడు. సో తను ఏమిటి ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు బ్లాక్లో పెట్టేస్తుంటారు. మనం యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి చాలా అంటే వల్గర్గా అనేది మీరు చూడండి కాదండి. ఒక 10 ఏళ్ళ బేబీని 60 ఇయర్స్ మ్యాన్ రేప్ చేస్తున్నాడని అంటే అతనికి కల్చర్ తెలియక, లేకపోతే ఆమె ఏజ్ తెలియక కాదు కదండి. ఒక ఫాదర్ వెళ్ళి ఒక డాటర్ని రేప్ చేస్తున్నారు, వాడుతున్నాడని అంటే ఎక్కడ కల్చర్ అండి ఇది? అలాంటిది మనం ఎవరో తెలియదు, గ్లామర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నోరే కదా, వాడిని నోటు దొరదు కాబట్టి మేబీ అడుగుండొచ్చు. యువతలు వాళ్ళు రెస్పాండ్ అయితే వెళ్తారు, లేకపోతే లేదు. దట్స్ ఇట్. తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్